అనేటి నిజంగా కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తదా? నిజంగా కులగణన చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క వర్గానికి చెందిన వాళ్ళని ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇదే శాఖకు చైర్మన్‌ల పరిస్థితి కూడా అదే ఉన్నది. ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి అమలు పరుస్తదా అనుకుంటున్నా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ధోరణి అయితే, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కేవలం రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనేటువంటి ముద్రపడింది. ఆ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు గానీ, ఎస్సీలకు గానీ, ఎస్టీలకు గానీ న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం ఈ సమాజంలో తెలంగాణ సమాజానికి లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ముఖ్యమంత్రి రెడ్డినే ఉంటాడు. తర్వాత మంత్రులందరూ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు. బీసీల విషయంలో చిత్తశుద్ధి లేదు, ఎస్సీల విషయంలో చిత్తశుద్ధి లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక రెడ్ల కోటరీ ఏర్పాటు జరుగుతూ ఉంది. ఆ రెడ్ల కోటరీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. కార్పొరేషన్ చైర్మన్లు 37 ప్రకటిస్తే 20 చైర్మన్ పదవులు ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రకటించడం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్లు ప్రకటించారు. దాంట్లో మేజర్ షేర్ రెడ్డి సామాజిక వర్గానికి ప్రకటించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం ఏదైతే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా ఒక డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారు? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము మీకు రిజర్వేషన్లు అమలు పరుస్తాం. ఆ 42% రిజర్వేషన్లు ఇస్తే ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా 23,000 పైచులకు బీసీలు రాజకీయ అవకాశాన్ని పొందుతారని చెప్పారు. వచ్చినటువంటి 100 రోజులు దాటిపోయింది. 360 రోజులు కూడా ఇవాళ రాబోతా ఉంది. కాబట్టి సంవత్సర కాలం నిరీక్షించి చివరగా ఇవాళ బీసీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి పీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లాంటి పార్టీలు కొట్లాడితే బీసీ సంఘాల కురుద్దుడైనటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తి హైకోర్టుకి వెళ్ళి కేసులు వేస్తే ఇవాళ డెడికేషన్ కమిషన్ వచ్చింది. డెడికేషన్ కమిషన్ కూడా పూర్తి స్థాయి వసతులు కల్పించకుండా, మ్యాన్ పవర్ ఇవ్వకుండా, మెన్ పవర్ ఇవ్వకుండా, మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ ఆయనని ఒక మూలకు కూర్చోబెట్టి నువ్వు కమిషన్ నివేదిక రాయాలి అని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక 30% బీసీ సంఘాలకు, బీసీ కులాలు కానీ జనాభా యొక్క లెక్కలు కానీ సేకరించలేదని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇంకా 70% ఎప్పుడు నువ్వు సర్వే పూర్తి చేస్తావు, ఎన్యుమరేటర్స్తో ఎప్పుడు ఆ సమాచారం తీసుకుంటావు? సో ఇక్కడ ఏమర్థమవుతా ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు అనేటువంటి స్పష్టమవుతా ఉంది. సో ప్రతి సంవత్సరం 20 కోట్లు బీసీలకు కేటాయిస్తున్నాడు. కేవలం 8 కోట్లు కేటాయించి అక్కడ దగా చేసిండు. తర్వాత ఒక ప్రభుత్వ అధికారంలోకి రావడమే ఒక ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నాడు. ఎంబీసీ కులాల పైన కూడా తన చిత్తశుద్ధి లేకుండా పోయింది. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాడు. ఇవాళ ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో కృష్ణా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తూ ఉన్నాడో, ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా బీసీలకు ఇస్తా అన్నావు కదా మరి రేవంత్ రెడ్డి, ఎక్కడ నువ్వు బీసీల మీద చిత్తశుద్ధి చూపిస్తున్నావు అడుగుతా ఉన్నాం. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, అదే మెగా కృష్ణారెడ్డికి, అదే మిగతా రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇస్తా ఉన్నావు. కాబట్టి సో నువ్వు బీసీల మీద నీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు ఈ కమిషన్ని కూడా తూతూ మంత్రంగా వేసి వాళ్ళ నివేదిక తయారు చేయాలని చెప్తా ఉన్నావు. దానికి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇవ్వకుండా జీఓఎంఎస్ నంబర్ 19 అనేటువంటిది పూర్తి స్థాయి లోపభూయిష్టంగా ఉంది. గతంలో బీసీల రిజర్వేషన్ల విషయంలో రోహిణి కమిషన్కు జానారెడ్డి గారు లేఖ రాసి బీసీలకు అన్యాయం చేసిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కమిషన్ వేసిండు, కానీ దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో హక్కులు ఇవ్వకుండా, దానికి చట్టబద్ధత కల్పించకుండా లోపభూయిష్టమైనటువంటి జీవో విడుదల చేసి ఎవరు కోర్టుకు వెళ్ళినా కూడా, అనామకుడు కోర్టుకు వెళ్ళినా కూడా ఈ రిజర్వేషన్లు అనేటువంటివి, ఈ సర్వే అనేటువంటిది చెల్లుబాటు కాకుండా అందులో లోపభూయిష్టంగా పొందుపరిచింది. కాబట్టి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసిన నాయకుడిగా మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంఘాల యొక్క నివేదికని, బీసీ సంఘాల యొక్క డిమాండ్లన్నింటినీ కూడా పరిశీలించాలని ఇవాళ కమిషన్ చైర్మన్ గారికి కూడా మేము అదే చెప్పినాం. తెలంగాణ రాష్ట్రంలో 11 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 7 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిలో కూడా బీసీలకు, ఎంబీసీలకు రావాల్సిన వాటి రావట్లేదు. కాబట్టి వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. బీసీ ఏదైతే జనగణన చేస్తున్నారో దాంట్లో కులగణనని కూడా చేయవలసిందిగా ఈరోజు కవితక్క గారు జాగృతి నుంచి అందరితో మన జాగృతి లీడర్స్, బీఆర్ఎస్ లీడర్స్ అందరితో పాటు కలిసి వచ్చి ఈరోజు బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. కవితక్క గారు మొదటి నుంచే బీసీ రిజర్వేషన్ కావాలని ఫైట్ చేయడం జరుగుతుంది. బీసీలకి అండగా ఉంటూ ప్రతిసారి కూడా అన్నిట్లోనూ ముందుంటూ ప్రతిదీ బీసీల కోసం పాటుపడుతున్నారు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తాము బీసీలకు అని మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారంగా 42% రిజర్వేషన్ చేయాలి అని చెప్పి ఫైట్ చేయడం జరుగుతుంది. ఎంతో ఫైట్ తర్వాత ఇప్పుడు జనగణన స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ బీసీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. బీసీ కమిషన్కి ఇస్తే న్యాయం జరగదు, దానికి ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని
ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు డెడికేషన్ కమిషన్ వేశారు. కానీ జనగణన చేస్తున్నారు. ఆ జనగణనకి వెళ్ళినప్పుడు కూడా అందరూ వీళ్ళు అనవసరమైన కొర్రీలు పెట్టడానికి ఏవేవో క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళ ఆస్తులు ఏది చెప్తే ఏం ప్రాబ్లం అవుతుందో, ఈవెన్ ఎగ్జాంపుల్ మాకు ఫ్రిడ్జ్ ఉందని చెప్తే ప్రాబ్లం అవుతుందో, మాకు ల్యాండ్ ఉందని చెప్తే ప్రాబ్లం, ల్యాండ్ ఉంటే ఆ నెంబర్ ఎంత, ఇదెంత అదెంత, అసలు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయంటే వాళ్ళకున్న పథకాలు కూడా వాళ్ళకుండే ఏదైతే ఇప్పుడు వస్తున్నాయో అవి కూడా ఎక్కడ పోతాయో అని ఎవరు సరిగ్గా ఇవ్వడం లేదని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. వెళ్ళినప్పుడు గొడవలు కూడా పెడుతున్నారు. మరి నిజంగా చిత్తశుద్ధితో గనక జనగణన చేయదలుచుకున్న వాళ్ళు ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు కొర్రీలు పెట్టాలి? నిజంగా చిత్తశుద్ధితో చేస్తే ఏదైతే అవసరమో నీకు జనాలు ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం నీకు కావాలి. జనగణనతో పాటు కులగణన కూడా కావాలి. కులగణన చేస్తేనే కదా 42% ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మీకు వస్తుంది. మరి దాన్ని బట్టి ఖచ్చితంగా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కవితక్క గారు ఈరోజు అందరితో పాటు కలిసి వచ్చి డెడికేషన్ కమిషన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఫోకస్ చేయండి అని. మరియు ఈ మన మంత్రిత్వ శాఖ, బీసీలకు అంటూ ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఖచ్చితంగా బీసీలకు మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. కేంద్రంలో కూడా ఇప్పుడు ఏదైతే ఒక రాష్ట్రంలో జరుగుతుందో కేంద్రం నుంచి కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఈ కులగణన చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. నమస్తే అండి. ఈరోజు ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందని మేము కవితతో పాటు అందరూ మద్దతుగా వచ్చాము. ఇక్కడ కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారితో అసలు ఏంటి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు కొంచెం డెడికేట్ చేసి మీరు సపోర్ట్ చేస్తే మాకు కొంచెం బలంగా ఉంటుందని అందరూ వేడుకోవడం జరిగింది. అందరూ రిక్వెస్ట్ చేశారు. మరి ఇప్పటి వరకు చాలా బీసీలకు అన్యాయమే జరిగింది. 50% ఇవ్వాల్సింది 2%, 20% అలా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడైనా బీసీ వాళ్ళందరూ తెలుసుకొని ఈ విషయంలో అందరూ ఏకమై గట్టిగా పోరాడితే బీసీలకు న్యాయం జరుగుతుందని మేము అనుకొని మేము మద్దతుగా వచ్చాం.